కాక జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్ల ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? నిన్నటి దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని క్షేమకరంగా నడిపించారని, మీ ఉద్యోగాలలో, మీ వృత్తులలో దేవుడు తన కృప చొప్పున నడిపిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. కుటుంబాలందరూ బాగున్నారు కదా? మంచిదండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. మరి ఉదయకాలము ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానించడంతో మన దినచర్యను ప్రారంభించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉదయం 6 గంటలకే ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి వీక్షించగలరని, తదుపరి మీ దినచర్యలను మీరు ప్రారంభించగలరని నేను ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క ఉదయకాలపు ఈ వర్తమానాల చేత ఆధ్యాత్మికంగా మీరు మేలులు పొందుతున్నారు అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోవద్దు, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాదు, లైక్ చేసి మరి మీ యొక్క ప్రార్థన అవసరతను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. తప్పకుండా నేను వ్యక్తిగతంగా అలాగే సంఘం కూడా మరి ప్రార్థన చేస్తామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మర్చిపోవద్దు, మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియపరచండి. మీకు తెలిసిన ఆత్మీయులకు, స్నేహితులకు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ వర్తమానాన్ని షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎన్నో విషయాలు లోకంలో ఉపయోగం లేనివి, అలజడలను, ఆందోళనలను, లేకపోతే ఒక వ్యక్తిని మానసికంగా కృంగతీసేవి ఎన్నో విషయాలను మరి షేర్ చేస్తున్న దినాలు, ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్న దినాలు, అబద్ధాలను ప్రోపగండా చేస్తున్న దినాలలో మనం ఉంటున్నాం. మరి అలాంటప్పుడు సత్యమైన జీవవాక్యాన్ని వింటున్న నీవు తప్పకుండా ఈ శుభవార్తను, ఈ మంచి మాటను అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాలం ఒక వాక్య భాగాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనము నుండి చదువుతూ ఉన్నాను. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతులో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, తాను ఎంతగానో ప్రేమించిన అందగాడు అనే బైబిల్ చెప్తూ ఉన్న దావీదు కుమారుడు అబ్షాలోము 2 సంవత్సరాల తర్వాత తిరిగి దావీదు అతనిని చేరదీస్తే, అతనికంటూ ఒక స్థానాన్ని కల్పిస్తే ఏం చేశాడు తెలుసా? తండ్రి మీదే కుట్ర చేశాడు. తండ్రినే ప్రక్కన పెట్టాలని, తండ్రిని రాజ్యం నుండి తొలగించాలని, తాను రాజు అవ్వాలని ఒక దుష్ట ఆలోచన, ఒక దుష్ట తలంపు అబ్షాలోములో రావడం మనం చూస్తున్నాం. వెంటనే కొంతమంది వ్యక్తులను తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుని, మనుషులను తన వైపుకు త్రిప్పుకొని దావీదును మరి పరిగెత్తించిన పరిస్థితి, లేకపోతే బయటికి గెంటి వేసిన పరిస్థితి, లేకపోతే దావీదు అబ్షాలోము నుండి భయపడి పారిపోతున్న సందర్భము మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, తాను ప్రేమించిన తన కుమారుడి చేత దావీదు ఎంతో శ్రమ అనుభవించాడు. అలాంటి క్రమములో యెరూషలేమును, సింహాసనాన్ని, ప్రజలను విడిచిపెట్టి దావీదు ఎటు వెళ్ళాలో తెలియని, పాలు పొందని పరిస్థితులలో ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడుస్తున్న సందర్భం కనబడుతోంది. పాదరక్షకులు లేకుండా. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో? అలాంటి పరిస్థితులలో
దావీదుకు తెలిసిన విషయం ఏమిటంటే అబ్షాలోము చేసిన ఈ కుట్రలో అహితోపెలు ఉన్నాడు అని తెలిసింది. అసలు అబ్షాలోముకి ఎంత కుట్ర చేయాలని ఆలోచన ఎలాగొచ్చిందంటే అహితోపెలుతో సహవాసమే. అవును, అహితోపెలు కుట్ర పన్నేవాడు, అహితోపెలు కృతజ్ఞుడు, అహితోపెలు తిన్నంటి వాసాలు లెక్కబెట్టేవాడు, అహితోపెలుకి దేవుని భయము లేదో, తిన్న తర్వాత పాలు పోసిన తర్వాత పాము కాటేసే స్వభావము అహితోపెలుది. ఇలా కుట్ర చేసే ఆలోచన అబ్షాలోముకు ఎవరిని బట్టి వచ్చిందంటే అహితోపెలుని బట్టి వచ్చింది, అహితోపెలుతో సహవాసాన్ని బట్టి వచ్చింది. కుట్ర చేసేవారితో సహవాసం చేస్తే ఏమవుతుందండి? దొంగతనాలు చేసేవారితో సహవాసం చేస్తే ఏ బుద్ధి వస్తుందండి? ఒక త్రాగుబోతుతో సహవాసం చేస్తే నీకు ఏ మనసు వస్తుంది? ఒక వ్యభిచారితో సహవాసం చేస్తే నీకు ఏ మనసు వస్తుంది? చదువుకునేవాడు బాగా చదవాలి అంటే చదువుకున్నవాడితో సహవాసం చేయాలి కదా. ఒక విశ్వాసి ఎవరితో సహవాసం చేయాలి? ఒక ఆత్మీయుడు, తనకంటే మంచి ప్రార్థనాపరుడైన వారితో సహవాసం చేయాలి కదా. ఒక విశ్వాసి అవిశ్వాసతో సహవాసం చేస్తాడా? ఒక విశ్వాసి లోకంతో సహవాసం చేస్తారా? కాదు కదా. అహితోపెలుతో సహవాసం చేశాడు. అయితే ఈ కుట్రలో అహితోపెలు ఉన్నాడని తెలిసి వెంటనే దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే సార్, అహితోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు. అంటే అబ్షాలోము కంటే అహితోపెలు మరింత ప్రమాదము. అహితోపెలు ఆలోచన చెడగొట్టయ్యా. అహితోపెలు ఆలోచన ప్రకారమే అబ్షాలోము వెళ్తున్నాడు. అహితోపెలు ఆలోచన అబ్షాలోము మీద పనిచేసినంత కాలము అబ్షాలోము స్థితి సరిగ్గా బాగోదు. చూసారా ప్రియదేవుని బిడ్డలారా? అహితోపెలు ఆలోచన బట్టి నడిచే ప్రజలు, కుట్ర చేసేవారితో నడిచే ప్రజలు కొన్నిసార్లు మనతోనే ఉన్నట్టు కనబడతారు, నీతోనే ఉన్నట్టు కనబడతారు, కానీ కుట్రలు చేసే స్వభావం. పైకి ప్రేమగా కనబడతారు కానీ కుట్ర చేసే స్వభావము. ఒక ఆత్మీయుడిగా పిలువబడుతున్న నీవు, ఒక మందిరానికి వెళుతున్న నీవు, నిజమైన దేవుని ఆరాధిస్తున్న నీవు, ఈ మనస్తత్వం నీలో రాకూడదు. నాన్నవారినే కుట్రలు పడుతున్నావే. ఆత్మీయులు అనబడి నిన్ను సంపూర్ణంగా ప్రేమించే వారి మీద కుట్రలు పడుతున్నావే. కుటుంబ సభ్యుల మీద కుట్రలు పడుతున్నావే. రక్త సంబంధికుల మీద కుట్రలు పడుతున్నావే. చివరికి దైవజనుల మీద కుట్రలు పడుతున్నావు. దేవుడిచ్చిన సంఘాల మీద కుట్ర పడుతున్నావు. మంచిది కాదు. అహితోపెలు ఆలోచన మంచిది కాదు. అహితోపెలు ఆలోచనలు వస్తున్నాయా? అహితోపెలు ఆలోచన ప్రకారం నడుస్తున్నావా? అయితే జాగ్రత్త, ప్రార్థన చేయి. అయ్యా, అహితోపెలు నుంచి నాకు విడుదల దయచేయి. ఒకవేళ నీ మీద అయితే అహితోపెలు ఆలోచనలు ఏమైనా పనిచేస్తున్నాయా? అయితే ప్రార్థన చేయి. అహితోపెలు ఆలోచనలు చెడగొట్టయ్యా. నా కుటుంబం మీద అహితోపెలు ఆలోచనలు రాకూడదయ్యా. నా బిడ్డల మీదకి అహితోపెలు ఆలోచనలు రాకూడదయ్యా. నా సంఘం మీదకి అహితోపెలు ఆలోచనలు రాకూడదయ్యా. నా వృత్తి మీదకి అహితోపెలు ఆలోచనలు రాకూడదయ్యా. నా రక్త సంబంధికుల మీద అహితోపెలు ఆలోచనలు రాకూడదయ్యా. ఎవరైనా కుట్ర చేస్తున్నారు, ఎవరైనా నీతో ఉండి శత్రువుతో కలుస్తున్నాడు అని అనుచిస్తే ప్రార్థన చేయి. అయ్యా, ఆ అహితోపెలు ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేయి. తప్పక నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. అవును, నీతో పాటు ఉంటే, దావీదుతో పాటు ఉండి దావీదు పారిపోయేలాగా అబ్షాలోముకి ఆలోచన ఇచ్చి అబ్షాలోము కుట్రలో అహితోపెలు ఉన్నాడు. చూసారా? అసలు అహితోపెలు ఎవరితో ఉండాలి? దావీదుతో ఉండాలి. అవునా? దావీదు మంత్రి. కానీ సరైన సమయాన్ని చూచి దావీదును వదిలేసి అబ్షాలోము పక్షంగా వెళ్ళిపోయాడు. చాలా ప్రమాదం. కొంతమంది మనతో ఉన్నట్టుగా ఉంటారు, కొన్నిసార్లు శత్రువుల వైపు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మనతో మాట్లాడినట్లు మాట్లాడతారు, కానీ మన గుట్టంతా శత్రువులు చెప్తారు. కొన్నిసార్లు ఒక ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు గుట్టేంటో తెలుసుకుంటారు. వాళ్ళు గుట్టేంటో తెలుసుకుని ప్రపంచానికి తెలియపరచాలని, ఒకరింటికి క్షేమభోగాల కోసం, క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా వెళ్ళరు. వారు గుట్టేటో, వారు కుట్రలేంటో, లేకపోతే వారి స్థితిగతులేంటో తెలుసుకుని ప్రపంచానికి చెప్పాలని కుట్రతో వస్తుంటారు కొంతమంది. కుట్రతో సహవాసం చేసేవారు, కుట్రతో స్నేహం చేసేవారు. చాలా జాగ్రత్త. ఆత్మీయుడిగా నీ జీవితంలో ఆ మనసు ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు. ఈ దినం ఉదయకాలం మీరు మాట్లాడారు ప్రభా. అహితోపెలు ఆలోచనలు చెడగొట్టండి నాయన. దావీదు ప్రార్థన చేసినట్టుగా మా కుటుంబాల మీద, మా పిల్లల మీద, పరిచర్య మీద, మా యొక్క ప్రభువా నాయన స్తోత్రాలు ప్రభా, స్నేహితుల మీద, బంధువుల మీద, రక్త సంబంధికుల మీద అహితోపెలు ఆలోచనలు పనిచేస్తున్నాయి. వాటిని చెడగొట్టండి నాయన. లయపరచండి, బలహీనలు బలపరచండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. అయ్యా, గర్భాలతో ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ దినచర్య అంతట్లోని మీరు తోడుగుండి వివాహ దినములు, పుట్టిన దినములు జరుపుకుంటున్న వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
గాడ్ బ్లెస్ యూ.